హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో మేడిపల్లిలో ఉన్న ఒక ఎక్సలెంట్ హౌస్ని చూడబోతున్నామండి. 112 గజాల్లో ఉంటుందండి. ఎక్సలెంట్గా ఉంటుంది హౌస్. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. మన ఎలివేషన్ చూడండి, కలర్ కాంబినేషన్ సూపర్గా వచ్చి మనకి ఎలివేషన్స్లో లైట్స్ ఇచ్చారు. నైట్ టైం వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మేడిపల్లిలో ఉంటుందండి, మంచి లొకేషన్లో ఉంటుంది. మనకి ఫ్రంట్లో 30 feet రోడ్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ అన్నీ వచ్చేసాయి మనకి. ఓకేనా, అలాంటి ఒక మంచి లొకేషన్లో మేడిపల్లిలో ఈ హౌస్ ఉందండి. వరంగల్ హైవేకి మనకి వితిన్ 1 kilometer డిస్టెన్స్లో ఈ హౌస్ వచ్చేస్తుంది. అండ్ ప్రతి నెసెసిటీస్ కూడా దీని దగ్గరలోనే ఉంటాయి. మార్కెట్ కూడా దీని దగ్గరలోనే జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుందండి. లోపల అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఓకే, 112 గజాల్లో ఉంటుంది ఈ హౌస్. ఇలా వచ్చేస్తే మనకి రోడ్డుకి చాలా హైట్లో కట్టారండి, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా. అండ్ మొత్తం ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్లో మనకి తాండూరు బండలు వేస్తారు. స్టార్టింగ్లో మనకి కార్ పార్కింగ్ వస్తుందండి, చిన్న కార్ పడుతుంది. అయితే తర్వాత మనకి మొత్తం బైక్ పార్కింగ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకి పార్కింగ్ ఏరియాలో ఉంటుంది. మన గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అండి. ఇక్కడ మనకు 1 BHK మెయిన్ డోర్ ఇక్కడ ఉంటుంది. అండ్ అక్కడ మనకి వాటర్ పాయింట్, బోర్ పాయింట్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఒక చిన్న యూటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇది వాటర్ సబ్ అండి, ఇది బోర్ పాయింట్, ట్యాప్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది 1 BHKకి మెయిన్ డోర్ అండి, టేక్వుడ్ డోర్. మొత్తం లోపలికి వెళ్దాం. సో ఈ హౌస్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎవరైనా సరే చూడంగానే రెంట్కి ఈజీగా వచ్చేస్తారు. ఇది హాల్లో టీవీ యూనిట్ చూడండి, ఇలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఇచ్చారు మనకి. ఇక్కడ అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ చేశారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి, మొత్తం జెడ్ బ్లాక్ గ్రానైట్తో చేశారు. సింక్, ట్యాప్స్ అన్నీ వచ్చాయి. కిచెన్ టైల్స్ ఇట్లంతా సూపర్గా ఉంటుంది. అండ్ సబ్జాలు కూడా ఇచ్చారు. ఇక్కడ సపరేట్గా మనకి దేవుడి గది ఇచ్చారు, చూస్తున్నాం కదా. కూర్చొని కూడా పూజ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి, మంచి సైజెస్లో ఉంటుంది. చూడండి, చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూమ్. అండ్ పెయింటింగ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయింది. ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది, చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ డిజైన్. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా వెస్టర్న్ టైప్ ఇచ్చారు. ఇక్కడ లో రూఫ్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది వెస్టర్న్ టైప్. మనకి షవర్, ట్యాప్స్ అన్నీ ఇచ్చేసారు. ఇక్కడ కింద యాంటీ స్కిడ్ టైల్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ ఎలా ఉంటుందంటే ఎవరు చూసినా సరే ఇమీడియట్గా రెంట్కు దిగిపోతాను అనే విధంగా ఉంటుంది. అంత మంచిగా డిజైన్ చేశారు. లైట్స్ కూడా సూపర్గా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సూపర్గా ఉంటుందండి. ఓకే, ఓనర్ పోర్షన్ కదా, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి, స్టెయిన్లెస్ స్టీల్ గ్రానైట్ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ మన కింద ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది స్టెప్స్ కింద. పైకి వెళ్దాం ఇప్పుడు. ఇది సిట్అవుట్ ఏరియా ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఎలివేషన్ గ్లాస్ కూడా మొత్తం ఇచ్చేసారు. హౌస్ అంటే రెడీ టు మూవ్ హౌస్ అండి, ఇంకా ఏ వర్క్ లేదు, జస్ట్ వాషింగ్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది. సో ఈ మెయిన్ డోర్ చూడండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. గ్లాస్ వర్క్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మెయిన్ డోర్ డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది. చాలా క్వాలిటీ హ్యాండిల్స్ కూడా వాడారు. డోర్ లాక్స్ ఇట్లా మొత్తం టేక్వుడ్ అండి, టేక్వుడ్ డోర్స్, టేక్వుడ్ ఫ్రేమ్. మనకి చుట్టూ కూడా ఇలా వాల్ టైల్స్ ఇచ్చారు. ఇది హాల్, ఎల్ షేప్లో హాల్ ఉంటుందండి. మనకి ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్ వేశారు. అండ్ ఇలా ఒక చిన్న పార్టీషన్ ఉంటుంది మనకి. ఇది డ్రాయింగ్ యూనిట్లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రాయింగ్ ఏరియా, ఇక్కడ సిట్టింగ్ చేస్తారు. మన సోఫా అండ్ టీపై పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. సూపర్ డిజైన్ ఫాల్ సీలింగ్ అయితే. ఇక్కడ మనకి పార్టీషన్ డిజైన్ ఈ విధంగా వచ్చింది. ఇది లివింగ్ ఏరియాలా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనకి టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ అయితే సూపర్గా ఉంటుందండి, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్. మనకి గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK ఉంటుంది. సో హాల్ పక్కన మనకి ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఫ్లోరింగ్ మొత్తం విట్రిఫైడ్ టైల్స్, ఫ్లష్ షేడెడ్ డోర్స్ వాడతారు. PVC విండోస్, మనకి గ్రానైట్ బార్డర్ ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారండి. ఓకే, ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్కి. 112 గజాలలో బెడ్రూమ్ సైజెస్ కూడా సూపర్గా వచ్చాయండి. అంత కాంపాక్ట్గా దగ్గర ఉండట్లేదు, చాలా బాగుంది. WPC డోర్.
వాష్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. వెస్టర్న్ టైప్ ఇచ్చారు. ట్యాప్స్ కనెక్షన్, షవర్ అన్నీ ఇచ్చేసారండి. అండ్ వాష్రూమ్ టైల్స్ కూడా వేసారు, కింద యాంటీ స్కిడ్ టైల్స్. పైన మనకి లో రూఫ్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. చాలా బాగుంది. సో లివింగ్ స్పేస్ అంటే ఎక్సలెంట్గా ఉందండి. మనకు ఒక 15-20 మంది వచ్చినా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది, అంత కంజెస్టెడ్ అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. సో చాలా స్పేషియస్గా ఉంది, మంచిగా డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు చూడండి, మొత్తం సేమ్ మన గ్రానైట్, జెట్ బ్లాక్ గ్రానైట్తో వేస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. అండ్ కిచెన్ టైల్స్ ఎక్సలెంట్గా ఇచ్చారు, యూపీవీసీ విండోస్ ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జాలు వచ్చాయి. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. ఒక 150 గజాల హౌస్కి ఏ విధంగా అయితే కిచెన్ ఉంటుందో ఆ విధంగా వచ్చిందండి. కిచెన్లో అయితే కాంప్రమైజ్ అస్సలే లేదు, సూపర్గా ఉంది కిచెన్. సో ఇక్కడ చిన్న మనం దేవుడిని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రొవిజన్ దేవుడిని పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్. ఓకే. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ లో రూఫ్ ఇచ్చారండి, 2 లో రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మనకి కామన్ వాష్రూమ్. సో ఇలా ఉంటుంది కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ అండి. 2 సెక్షన్ సపరేట్గా. ఇక్కడ మనకు షవర్ ఇచ్చారు, బాతింగ్ సెక్షన్ అండ్ వాష్రూమ్, టాయిలెట్ ఇచ్చారు, ఇండియన్ టైప్ ఇచ్చారు మొత్తం. అండ్ టైల్స్ కూడా సూపర్గా ఇచ్చారండి, మంచి డిజైన్తో ఉన్నాయి టైల్స్, కింద యాంటీ స్కిడ్ టైల్స్. సో ఇట్లా బయటికి వెళ్ళి యూటిలిటీ ఏరియా చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది, ట్యాప్స్ వచ్చాయి, 2 ట్యాప్స్. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ ఉంటుంది. సో ఇక్కడ మన వాషింగ్ మిషన్ పాయింట్ అవన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా బాగుంటుంది. అండ్ నేచర్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. హౌసెస్ కూడా చాలా ఉన్నాయి చుట్టుపక్కల, చాలా బాగుంటుంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, నాయిస్ ఉండదు, నేచర్కి దగ్గరలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ యూటిలిటీ ఏరియాలో మాత్రం గ్రానైట్ యూజ్ చేస్తారు. సో ఇది హౌస్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. 2 BHK కదా. సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సూపర్గా ఉందండి. కొన్ని హౌసెస్లో చిన్నగా ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్, బట్ ఇక్కడ కంఫర్టబుల్ సైజ్ ఉంటుంది, మంచిగా డిజైన్ చేస్తారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. ఇలా చూడండి, ఇలా ఉంటుంది. ఇక్కడ విండో ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్, మంచి డిజైన్తో ఇచ్చారు ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి సైజులోనే ఉందండి, మరీ చిన్నగా ఏం లేదు, బాగుంది. ప్రతి రూమ్కి మనకి ఫ్లష్ షటర్ డోర్స్ వాడారండి, మంచి క్వాలిటీ మెటీరియల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 112 గజాలలో ఎక్సలెంట్ హౌస్ అండి. ఎవరైనా సరే మంచి హౌస్ చూసుకోవాలి, మంచి బడ్జెట్లో అనుకుంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందండి హౌస్. దీని ప్రైస్ వచ్చేసి 96 lakhs చెప్తున్నారండి. అండ్ ఇది నెగోషియబుల్ ఉంటుంది. ప్రతిదీ చాలా దగ్గరలో ఉంటుందండి, వితిన్ 1 kilometer రేంజ్లో మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి, చాలా బాగుంది హౌస్. ఓకేనా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.